న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ విద్యార్థుల ఎదుగుదలతో పాటు ఏకాగ్రతకు అల్ఫాజోలం మాత్రలు తప్పనిసరిగా విద్యార్థులకు వేయించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు. విద్యుత్ సమస్యలను పరిష్కరించడమే సంస్థ లక్ష్యం. పరిష్కార వేదికలో ఎన్పీడీసీఎల్ చైర్మన్ నారాయణ స్పష్టం. ప్రజావాణి పట్ల జిల్లా అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం. ప్రతి శాఖ జిల్లా అధికారి హాజరు కావాలని కలెక్టర్ ఆదేశం. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ విధానం పట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బుర్రి ప్రసాద్ ఖండన. ముస్లింల పేరుతో బలహీన వర్గాలకు నష్టం చేస్తున్నారని ఆరోపణ. న్యాయస్థాన నిబంధనలు పాటించకుండా ఎస్సీ వర్గీకరణ. మాలల అమరవీరుల సంస్మరణ సభలో జిల్లా అధ్యక్షుడు దేవిదాస్ ఆవేదన. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన మాల అమరవీరుల త్యాగాన్ని మాల సంఘ నేతలు స్మరించుకున్నారు. మాలల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిందని మాల మహనాడు జిల్లా అధ్యక్షుడు దేవిదాస్ ధ్వజమెత్తారు. నిజామాబాద్ నగరంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో మాల అమరవీరుల సభను నిర్వహించారు. మొదట ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అమరులైన మాల సంఘం ప్రతినిధుల ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవిదాస్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల మహనాడు చేపట్టిన ఉద్యమంలో అనేక మంది మాల కులస్తులు అమరులయ్యారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణను మొదటి నుండి మాల మహనాడు వ్యతిరేకిస్తూ వస్తుందన్నారు. కానీ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ప్రాంతాల వారీగా వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పు వెల్లడించిందని దేవిదాస్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మాలల స్థితి గతులపై క్షేత్రస్థాయిలో ఎలాంటి సర్వే జరపకుండా ఎస్సీ వర్గీకరణ చేపట్టారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపే ముందు మాల దాని అనుబంధ కులాల ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేయాలని చెప్పినా దాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగిందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా మాల మహనాడు ఆధ్వర్యంలో కూడా మాల అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడైన మీనాస్, ప్రధాన కార్యదర్శి నాంది విజ్ఞాన్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్ల నాగరాజు, కోశాధికారి బొద్దిరెడ్డి రాజన్న, ఉపాధ్యక్షుడు రమేష్, సంయుక్త కార్యదర్శి బాలస్వామి పాల్గొన్నారు. సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి ఉన్న గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎస్సీ వర్గీకరణ చేస్తూ ఏబిసిడి గ్రూపులుగా విభజించడం జరిగింది. ఆ గ్రూపులలో మాలలను సి గ్రూపులను చేసి మాల ఉపకుండాలు సి గ్రూపులను చేసి 6% రిజర్వేషన్ ఉన్నది. ఆ 6% రిజర్వేషన్ ద్వారా మనకు మాలలో ఉన్న విద్యార్థులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు తీవ్ర నష్టం, అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో అప్పుడు మాలమానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత మాన్యశ్రీ పివి రావు గారు పిలుపు మేరకు 1997 ఆగస్టు 11వ తారీఖు నాడు మన సెక్రటరియట్ను ముట్టడి చేయడం జరిగింది. ఆ సెక్రటరియట్ ముట్టడి లోపల ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మాల కులస్తులు లక్షలాది మంది పాల్గొనడం జరిగింది. ఆ యొక్క స్ట్రెంత్ను, ఆ సంఖ్యను, వారి యొక్క స్ఫూర్తిని, వారి యొక్క చైతన్యాన్ని చూసి అప్పుడు ముఖ్యమంత్రి గారు చలించిపోయి వీరిని విడగొట్టాలా, ఈ ముట్టడిని భగ్నం చేయాలనే ఉద్దేశంతో పోలీసులతోటి లాఠీచార్జ్ చేయించడము, బాష్పవాయువును ప్రయోగించడము, గుర్రాలతో తొక్కించడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల ఆ తొక్కిసలాటలో అప్పుడు 2 ప్రాణాలు కోల్పోయినరు. వాళ్ళు పానంగి శేషయ్య తోటి నారాయణ గారు అక్కడనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అట్టి సంఘటనలో మాలమానాడు రాష్ట్ర అధ్యక్షులు పివి రావు గారికి, అదేవిధంగా చెన్నై గారు, అదేవిధంగా పరంజ్యోతి గారికి కూడా దెబ్బలు తగలడం జరిగింది. వేగర్ సుదర్శన్ అప్పుడు మాలమానాడు అధ్యక్షుడు ఉండే, అదేవిధంగా సర్ల సాయన్న,
తర్వాత ఎడ్ల నాగరాజు మిగతా కూడా నిజామాబాద్ జిల్లా నుంచి కూడా అట్టి కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకు కూడా దెబ్బలు తగలడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని వారి యొక్క పిలుపు మేరకు ఈ రోజు మేము ఈ కార్యక్రమం మాల అమరవీరుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ మాలలో ఈ వర్గీకరణను మాల మానాడు వర్గీకరణకు వ్యతిరేకిస్తున్నది. ఎందుకంటే ఈ వర్గీకరణ చేయడం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. మాకు మాలలు ఇప్పుడు ఈ ప్రభుత్వము మరలా తిరిగి అప్పుడు ఆ వర్గీకరణ చేసినప్పుడు మేమందరం మాల నుండి ఉద్యమాలు చేసి న్యాయ పోరాటం చేసి హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి ఈ న్యాయ పోరాటం ద్వారా 2024లో వర్గీకరణ రద్దు చేయించుకోవడం జరిగింది. తిరిగి ఈ ప్రభుత్వము మళ్ళీ 2024లో మళ్ళీ వర్గీకరణ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చింది అంటే అందులో ఒకవేళ అక్కడ రాష్ట్రాల యొక్క పరిస్థితులను బట్టి మీరు వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పింది తప్ప ఖచ్చితంగా వర్గీకరణ చేసుకోవాలని అన్నది. దాని వారి యొక్క జీవన స్థితిగతులను తెలుసుకోమన్నారు, తెలుసుకొని వర్గీకరణ చేసుకోవచ్చని. కానీ మన తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కడ కూడా ఏదైతే కమిషన్ నియమించిందో ఆ కమిషన్ కూడా ఎక్కడ ప్రకారం చేసి అప్పుడు ఉమ్మడి రాజ్యం ఉన్నది. ఉమ్మడి రాజ్యం ఉన్నప్పుడు మనకు 6% ఉంటే మాదిగడానికి 7% ఉన్నది. కానీ ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే 5% మనకి ఇచ్చేసి మనకు 2% ఇచ్చారు. అంటే సెన్సెస్ అప్పుడున్న ప్రకారం జనాభా తీసుకుంటేనేమో సమానం ఉన్నప్పుడు ఇప్పుడే తగ్గిస్తారు. దీనిపై భూలోచన చేసే అవసరం ఎంత ఉన్నది. ఇప్పటికైనా మానసుపై ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు శాతవాహన కళాశాలలో ఏదైతే యూనివర్సిటీ జరిగిందో 34 సీట్లకు ఒక్క సామాజిక వర్గంలో సీట్లు రాలేదు. గతంలో సీట్లు మన సామాజిక వర్గం ఇబ్బంది రాలేదు. ఎస్సీ వర్గం జరిగింది కాబట్టి ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి మనకు రాలేకపోతున్నాయి. దయచేసి మానసులు అందరూ అర్థం చేసుకోవాలా. దీనిలో ముఖ్యంగా విద్యార్థులు యువకులు ముందరాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నష్టపోతే వారి ఇవే మనం పోరాటం చేయకపోతే వచ్చే తరుణంలో మాత్రం గతంలో అరెట్లా మానవాడు ఉండినట మా నాయకుడు ఉండినట అని చెప్పేసి మనం చెప్పుకొని తప్ప వేదానికి పనిచేయాలని చెప్పి చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు మా జిల్లా కమిషనర్కి ఒకటే విజ్ఞాపన చేస్తున్నాడు. అన్న మనమందరం మిగతా సంఘాలు ఏవైతున్నాయో అన్ని సంఘాలు కలుపుకొని మనం జాగా ఏర్పాటు చేసి ఉమ్మడి ఉద్యమాలు చేస్తే బాగుంటుంది. జిల్లాలో ఉన్న సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు చేస్తున్న విడిపోయిన పరిస్థితి మన గవర్నమెంట్ కాబట్టి అది కాకుండా మనం అందరం కలిసి చేస్తే బాగుందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక్కడ వచ్చినటువంటి మీద మండలం చర్చ వారు కూడా నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీ సంఘంలో యువతకు కానీ బీసీ రిజర్వేషన్లను పార్లమెంట్ లో చట్టం చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ముస్లింల వంకతో బలహీన వర్గాలను నష్టం చేసే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బురి ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ చట్టాన్ని పార్లమెంట్ లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బురి ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం ఇంకా సామాజికంగా వెనుకబడిన తరగతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను అమలు జరపాలని డిమాండ్ చేశారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కానీ జనాభాకు అనుగుణంగా కులగణన చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్నారు. ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేసి 42% బీసీలకు రిజర్వేషన్ అమలు జరపడానికి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలియజేసే తీర్మానాన్ని కేంద్రానికి పంపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు చట్టం చేయకుండా ముస్లింల వంకతో బలహీన వర్గాలను నష్టం చేసే పద్ధతుల్లో పార్లమెంట్లో వ్యవహరించిందని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన అన్నారు. బీసీలోని అత్యధిక కులాల వారు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో పూర్తిగా వివక్షతకు గురవుతున్నారని ఆయన అన్నారు. బీసీల పట్ల బీజేపీ మోసపూరిత వైఖరిని విడనాడి రిజర్వేషన్ చట్టాన్ని అమలు జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇదే వైఖరితో ప్రజలను మోసం చేస్తే క్షేత్రస్థాయిలో బీజేపీ విధానాలను ప్రజలకు వివరించే రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒంటరిగా పోరాటం చేయడం కాకుండా అఖిల పక్షాన్ని కలుపుకొని కేంద్రంతో పోరాడాలని, అప్పుడే ప్రజలకు కేంద్రం వైఖరి అర్థమవుతుందన్నారు. జిల్లా నుండి ఎంపికైన ఎంపీ అరవింద్ అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్రం పైన బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఒత్తిడి తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జాన్, వెంకటేష్ మరియు జిల్లా కమిటీ సభ్యులు నన్నేసాబ్, గంగాధర్, సుజాత, జంగం గంగాధర్, విఘ్నేష్ తదితరులు మాట్లాడారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాయకులు నాయకవాడి శ్రీనివాస్, కటారి రాములు, అనసూయమ్మ, శ్రీదేవి, నరేష్, మహేందర్, శేఖర్ గౌడ్, నరేష్ ఒడ్డన్న తదితరులు పాల్గొన్నారు. లెక్కలతో సహా
అసెంబ్లీ ముందు పెట్టింది. అసెంబ్లీలో ఉన్నటువంటి బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఆమోదాన్ని తెలిపినాయి. అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లుని గవర్నర్ ఆమోదానికి పంపారు. గవర్నరు టెక్నికల్ ప్రాబ్లం పేరు మీద దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపిండు. రాష్ట్రపతి దగ్గర ఇప్పుడు ఆ బిల్లు 4 నెలల నుంచి ఆమోదం పొందకుండా ఆగిపోయినటువంటి పద్ధతి ఉంది. ఈ పార్లమెంటు సమావేశంలో తక్షణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకొని రాష్ట్రపతితో సంతకం పెట్టించి దాన్ని తిరిగి అసెంబ్లీకి పంపాలని మేము కోరుతున్నాం. దీన్ని ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో చేర్చాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ రూపంలో కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం సహకరించకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఉన్నటువంటి బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, అట్లా ఈ జిల్లా నుంచి ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ కానీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల ప్రయోజనాల కోసం కట్టుబడి ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ రాష్ట్రంలో జరగాల్సినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. విద్యా ఉపాధి అవకాశాలు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సంవత్సరం నుండి లోకల్ బాడీ ఎన్నికలు జరగలేదు. ఈ బిల్లు ఆమోదం అయితే లోకల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, వార్డు మెంబర్లు కానీ ఈ రిజర్వేషన్ ఆధారంగా వెనకబడినటువంటి వర్గాలకి రాజకీయ అధికారం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ అధికారాన్ని రాకుండా తగ్గించడం కోసం తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు ఈ రిజర్వేషన్లో ముస్లింలకి ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ కల్పిస్తున్నారు అనేటటువంటి దాన్ని ముందు తీస్తున్నారు. ముస్లింల పేరు చెప్పి బీసీలకు అన్యాయం చేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. ఈరోజు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి దగ్గర కూడా బీసీ రిజర్వేషన్లో సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి ఇతర కులాల వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి పద్ధతి ఉంది. వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి దగ్గర ఒక పద్ధతిని తెలంగాణ రాష్ట్రంలో మరో పద్ధతిని అనుసరించాలనేటటువంటి వైఖరిని తక్షణం విడనాడాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు. ఈరోజు ఏదైతే ఈ దేశంలో బలహీన వర్గాలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి అనేక సంవత్సరాలుగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ గత 50 సంవత్సరాలకు పైగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అట్లాగే 12 సంవత్సరాలుగా ఈ కేంద్రంలో ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కానీ జనాభా లెక్కల్ని తీసి ఆ జనాభా ఆధారంగా కులగణనను చేసి ఈ రిజర్వేషన్లని అమలు జరపాల్సినటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఈరోజు రాజ్యాంగానికి తూట్లు పొడిచే పద్ధతుల్లో మనువాద సిద్ధాంతం ప్రకారం బలహీన వర్గాల్ని శూద్రులుగా పరిగణిస్తూ ఈరోజు అణచివేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు జరపడానికి ఈ రాష్ట్రంలో కులగణన జరిపి కేంద్రానికి పంపినప్పటికీ 4 నెలలవుతున్నా దానిపైన చట్టం చేయడానికి రాష్ట్రపతి ఆమోదాన్ని తెలపడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయకపోవటం ఈ ప్రభుత్వం యొక్క ఈ బీజేపీ యొక్క నిజస్వరూపాన్ని ప్రజలకు తెలుస్తూ ఉన్నది. ఇప్పటికైనా బలహీన వర్గాల వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నాడనేటువంటి ఒక కుట్రతోటి, ఒక సాకుతోటి బీజేపీ చేస్తున్నటువంటి కపట నాటకాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకులు ఈ దేశంలో బలహీన వర్గాల ప్రజలు లేరు అనేటువంటిది హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం బీజేపీ వెంటనే జరుగుతున్నటువంటి పార్లమెంట్లో చట్టాన్ని చేయాలా, లేకపోతే బీజేపీ వైఖరిని ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. కింది స్థాయి అధికారులు సిబ్బందిని పంపించవద్దని, ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారు. ప్రజావాణిలో జిల్లా అధికారుల హాజరును పరిశీలించేందుకు అటెండెన్స్ తీసుకోవాలని సూచించారు. సోమవారం ఐడిఓసీలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్లతో కలిసి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణిలో 83 వినతులు అందగా వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. అయితే ప్రజావాణికి పలు శాఖల జిల్లా అధికారులు గైర్హాజరయ్యారు. మరికొంతమంది తమ కింది స్థాయి అధికారులను పంపించారు. దీనిని గమనించిన కలెక్టర్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఎంతో కీలకంగా భావించే ప్రజావాణికి జిల్లా అధికారులు గైర్హాజరు కావడం సమంజసం కాదన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజావాణిలో తప్పక ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎవరికైనా అత్యవసరమైన పని ఉంటే ముందుగానే తమ దృష్టికి తేవాలని సూచించారు. తమ అనుమతి లేకుండా ప్రజావాణికి గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింక్యాన్ మావి, డిఆర్డీఓ సాయగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిపిఓ శ్రీనివాసరావు, మెప్పాత్మిడి రాజేందర్, బోధిని ఏసీపీ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏఈ ఎన్పిడిసిఎల్ అండ్ ఎంపీడీఓ కోఆర్డినేట్ చేయాలి. పీడీఆర్ లోపల 18th మార్నింగ్ వరకు ఆ ఫార్మాట్ లోపల మీ ఇన్ఫర్మేషన్ అంతా రావాలి. అంటే ఎంత స్పేస్ అవైలబుల్ లో ఉండాలి. సో బిల్డింగ్ సంబంధించి ఎంపీడీఓ అండ్ ఏఈ ఎలక్ట్రిసిటీ రెస్పాన్సిబుల్. ఓపెన్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ సంబంధించి తహసీల్దార్ అండ్ ఏఈ ఎంపీడీసీఎల్ రెస్పాన్సిబుల్. జేసీ గారు తహసీల్దార్ చెప్తారు, మీరు ఎంపీడీఓస్ చెప్పండి. వీలైతే ఒకసారి కంబైన్డ్ గా మీరు ఏసీఎల్బితో ఏసీఎల్సీతో కలిపి టీసీ పెట్టండి, ఇవాళ పెట్టి చెప్పండి. తహసీల్దార్స్ అండ్ ఏఈస్ తోని ఏసీ రెవెన్యూ పెడతారు, లేదంటే కంబైన్డ్ గా పెట్టి ఒకసారి ఇద్దరు మాట్లాడతారు. ఫార్మాట్ ఉంది, పైకి యాక్సెసిబిలిటీ ఉండాలి. అంటే బిల్డింగ్ పైకి వెళ్తే క్లీన్ చేసేందుకు యాక్సెసిబుల్ గా ఉండాలి. అది చూసుకొని ఫార్మాట్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో మేము 18th ఈవినింగ్ పంపాలి కాబట్టి 18th మార్నింగ్ వరకు అందరికీ కూడా రావాలి. సో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మీరు మీ స్ట్రక్చర్స్ ఎన్ని ఉన్నాయి అనేది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇవ్వండి మాకు. ఎవరు కలెక్ట్ చేసుకుంటారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని భీమ్గల్ ప్రాంత అభివృద్ధికి ఎంపీ అరవింద్ ధర్మపురి నిధులు కేటాయించారు. మండల అభివృద్ధికి ఎంపీ నిధులు మంజూరు చేయడంపై మండల బీజేపీ నాయకులు ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు. బీర్కూర్ మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో టీజీఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ సేవల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి సేవా లోపం ఉన్నా విద్యుత్ ఫోరంనకు తెలియజేయాలన్నారు. ఫిర్యాదును రాతపూర్వకంగా సర్వీస్ కనెక్షన్ నెంబరు జతపరుస్తూ మెయిల్ లేదా పోస్ట్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా పూర్తి చిరునామాతో ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఫిర్యాదు చేయడానికి ఎలాంటి రుసుములు అవసరం లేదని తెలిపారు. ఫిర్యాదు చేయటకు అడ్వకేట్ ను ఆశ్రయించాల్సిన అవసరం లేదని సూచించారు. వినియోగదారులు వారికి అవసరమైన వివరాలు తెలుసుకున్నటకై ఈ ఫిర్యాదు ఎంతో అవసరమన్నారు. అవసరమైన సమయంలో ఫోరం సభ్యులు మీ వద్దకే వచ్చి సమస్యలు పరిష్కారానికి కావాల్సిన వివరములు సేకరించే విద్యుత్ సమస్యను పరిష్కరిస్తారని ఈ టీజీఎన్పీడీసీఎల్ చైర్పర్సన్ సిజిఆర్ఎఫ్ నారాయణ తెలిపారు. మరి బీర్కూర్ సెక్షన్ లోపల బాన్స్వాడ సబ్ డివిజన్ పరిధి లోపల మరి మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ సబ్ డివిజన్ పరిధి లోపల దాదాపుగా బీర్కూర్ సెక్షను, అట్లాగే నస్రల్లాబాద్, అలాగే బాన్సువాడ టౌన్ అండ్ రూరల్, మొత్తం 4 సెక్షన్లు, 3 మండలాలు అనుకుంటా, అంతే కదా. 3 మండలాలకు సంబంధించిన విద్యుత్ వినియోగదారులకు అందరికీ కూడా, అంటే అటు రైతాంగానికే కానీ, తర్వాత కమర్షియల్ యాక్టివిటీసు, డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్, అన్ని కేటగిరీలకు సంబంధించిన ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విద్యుత్ వినియోగదారులందరూ కూడా మనం ఏంటంటే, ఈరోజు మీకు ఏమైనా సమస్యలు ఉంటే అవి కన్సూమర్ ఫోరంలో లోకల్ కోర్టు లోపల మరి మీరు ఏమైనా అప్లికేషన్స్ ఏమైనా సబ్మిట్ చేస్తే దానికి అనుగుణంగా యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ప్రకారంగా మనం ఒక పని ఎన్ని రోజులలో ఎప్పుడు ఎలా ఎందుకు ఎట్లా చేయాలనేది అన్నీ క్షుణ్ణంగా దాంట్లో ఉంటాయి. కాబట్టి దాని ప్రకారంగా మరి మనము ఆ కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. మరి ఈ 4 సెక్షన్లకు బదులుగా బీర్పూర్ను, నస్రుల్లాబాద్లో సెక్షన్ నుంచి మరి మనకు దాదాపుగా 5 అప్లికేషన్స్ వచ్చినాయి. 5 అప్లికేషన్లో ఒకటేమో ఓవర్లోడ్ డిటిఆర్, అంటే డిటిఆర్ ఓవర్లోడ్ అవడం వల్ల వాళ్ళకు లో వోల్టేజ్ అనేది ఆసన్నమైంది. సో దాన్ని మనం రెక్టిఫై చేయాలి. ఎలా చేయాలి అన్నది మరి మన క్షేత్రస్థాయిలో మరి సిబ్బందిని పంపించి వాటికి ఒక్కొక్క మోటార్ కెపాసిటీ ఎంత ఉంది, ఆ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ఎంత ఉంది, దాని మీద మనకు అది అనుకూలంగా అవన్నిటిని అది క్యాటర్ చేస్తుందా లేదా, ఒకవేళ క్యాటర్ చేస్తే లో వోల్టేజ్ని ఎట్లా మనం నివారించవచ్చు, లేదు ఓవర్లోడ్ అయిందనుకుంటే దానికి అదనంగా ఇంకో ట్రాన్స్ఫార్మర్సే కానీ ఏదైనా పెట్టేసి వాళ్ళకు సొల్యూషన్ ఇవ్వడమా అన్నది చేయడానికి మరి క్షేత్ర సిబ్బందికి ఏ గారికి మరి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒకటి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ కూడా వచ్చింది. అది దాదాపు 4వ నెల, అంటే ఏప్రిల్ మాసంలోనే శాంక్షన్ అయింది. ఆ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాటి ప్రపోజల్ పంపించడం, అది కార్పొరేట్ ఆఫీస్ లెవెల్లో శాంక్షన్ ఇవ్వడము, దానికి 4 నెలలు అయినా కానీ 4 నెలల నుంచి 8 నెలల వరకు కూడా మరి ఇంతవరకు ఎలాంటి చలనం లేదు. వాళ్లకు వచ్చే డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అది కూడా మా దృష్టికి వచ్చింది.
దాంతో తగిన సిబ్బంది ఎస్సీ గారితో డి గారితో మాట్లాడడం జరిగింది. మార్నింగ్ వాటి మీద క్షుణ్ణంగా డిస్కస్ చేసేసి ఎల్ఓస్ పంపించేసి ఈ నగదు రహిత వైద్యం పెండింగ్ లో ఉన్న డిఏల విడుదల చేయాలని పెన్షనర్స్ డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకై ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. పెన్షనర్ల సమస్యల సాధన కోసం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు ధర్నాలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. హైదరాబాద్ లో చేపట్టిన ధర్నాకు నిజామాబాద్ ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ పాల్గొన్నారు. సిరిపలింగయ్య పెన్షనర్లపై పాడిన పాటలు అలరించాయి. పెన్షనర్స్ జేఏసీ నాయకులు ఏలూరు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పెన్షనర్ల కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్లు కె లక్ష్మయ్య, పాలకుర్తి కృష్ణమూర్తి తదితరుల నేతృత్వంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ధర్నా జరిగింది. నగదు రహిత వైద్యం, పెండింగ్ డిఏల విడుదల, పే రివిజన్ కమిటీ రిపోర్టును ఆధారంగా 40% ఫిట్మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్ల సాధనకై ఈ మహాధర్నాను నిర్వహించడం జరిగిందని పెన్షనర్స్ జాక్ నాయకులు తెలిపారు. ఈ ధర్నాలో నిజామాబాద్ నుండి ఆల్ పెన్షనర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, నిజామాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ శిల్ప హనుమాన్రావు, జార్జ్, లావు వీరయ్య, పురుషోత్తం, సాంబశివరావు, బన్సీలాల్, మదన్ మోహన్ పలువురు ధర్నాలో పాల్గొన్నారు. పూర్తిగా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వాళ్లకు వెన్నంటి ఆ కార్యక్రమాలను విజయవంతం చేద్దాం. చివరిగా ప్రభుత్వానికి ఒకే ఒక మాట చెప్తున్నాము. పెన్షనర్స్ అంటే వయోవృద్ధులం. ఎక్కడనైతే వయోవృద్ధులను గౌరవించని వాళ్ళు ఉంటారో అక్కడ ఆ దేశం బాగుపడదు, ఆ రాష్ట్రం బాగుపడదు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్య ఉన్నా వినియోగదారులు తెలంగాణ నార్త్ పవర్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీకి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. తక్షణమే విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక స్పందిస్తుందని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్ నారాయణ తెలిపారు. బీర్కూర్ మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో టీజీఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ సేవల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి సేవా లోపం ఉన్నా విద్యుత్ ఫోరం నాకు తెలియజేయాలన్నారు. ఫిర్యాదును రాతపూర్వకంగా సర్వీస్ కనెక్షన్ నెంబరు జతపరుస్తూ మెయిల్ లేదా పోస్ట్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా పూర్తి చిరునామాతో ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఫిర్యాదు చేయడానికి ఎలాంటి రుసుములు అవసరం లేదని తెలిపారు. ఫిర్యాదు చేయటకు అడ్వకేట్ ను ఆశ్రయించాల్సిన అవసరం లేదని సూచించారు. వినియోగదారులు వారికి అవసరమైన వివరాలు తెలుసుకున్నటకై ఈ ఫిర్యాదు ఎంతో అవసరమన్నారు. అవసరమైన సమయంలో ఫోరం సభ్యులు మీ వద్దకే వచ్చి సమస్యలు పరిష్కారానికి కావాల్సిన వివరాలు సేకరించే విద్యుత్ సమస్యను పరిష్కరిస్తారని ఈ టీజీఎన్పీడీసీఎల్ చైర్పర్సన్ సిజిఆర్ఎఫ్ నారాయణ తెలిపారు. మరి బీర్కూర్ సెక్షన్ లోపల బాన్స్వాడ సబ్ డివిజన్ పరిధి లోపల మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ సబ్ డివిజన్ పరిధి లోపల దాదాపుగా బీర్కూర్ సెక్షను, అట్లాగే నస్రల్లాబాద్, అలాగే బాన్సువాడ టౌన్ అండ్ రూరల్, మొత్తం 4 సెక్షన్లు, 3 మండలాలు అనుకుంటా, అంతే కదా. 3 మండలాలకు సంబంధించిన విద్యుత్ వినియోగదారులకు అందరికీ కూడా, అంటే అటు రైతాంగానికే కానీ, తర్వాత కమర్షియల్ యాక్టివిటీసు, డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్, అన్ని కేటగిరీలకు సంబంధించిన, ఎలక్షన్కి సంబంధించిన విద్యుత్ వినియోగదారులందరూ కూడా మనం ఏంటంటే, ఈరోజు మీకు ఏమైనా సమస్యలు ఉంటే అవి కన్సూమర్ ఫోరంలో లోకల్ కోర్టు లోపల మీరు ఏమైనా అప్లికేషన్స్ ఏమైనా సబ్మిట్ చేస్తే దానికి అనుగుణంగా యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ప్రకారంగా మనం ఒక పని ఎన్ని రోజులలో ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఎట్లా చేయాలనేది అన్నీ క్షుణ్ణంగా దాంట్లో ఉంటాయి. కాబట్టి దాని ప్రకారంగా మనము ఆ కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. మరి ఈ 4 సెక్షన్లకు బదులుగా బీర్పూర్ను, నస్రుల్లాబాద్లో సెక్షన్ నుంచి మనకు దాదాపుగా 5 అప్లికేషన్స్ వచ్చినాయి. 5 అప్లికేషన్లో ఒకటేమో ఓవర్లోడ్ డిటిఆర్, అంటే డిటిఆర్ ఓవర్లోడ్ అవడం వల్ల వాళ్ళకు లో వోల్టేజ్ అనేది ఆసన్నమైంది. సో దాన్ని మనం రెక్టిఫై చేయాలి. ఎలా చేయాలి అన్నది మన క్షేత్రస్థాయిలో సిబ్బందిని పంపించి వాటికి ఒక్కొక్క మోటార్ కెపాసిటీ ఎంత ఉంది, ఆ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ఎంత ఉంది, దాని మీద మనకు అది అనుకూలంగా అవన్నిటిని అది క్యాటర్ చేస్తుందా లేదా, ఒకవేళ క్యాటర్ చేస్తే లో వోల్టేజ్ని ఎట్లా మనం నివారించవచ్చు, లేదు ఓవర్లోడ్ అయిందనుకుంటే దానికి అదనంగా ఇంకో ట్రాన్స్ఫార్మర్సే కానీ ఏదైనా పెట్టేసి వాళ్ళకు సొల్యూషన్ ఇవ్వడమా అన్నది
చేయడానికి మరి క్షేత్ర సిబ్బందికి ఏ గారికి మరి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒకటి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ కూడా వచ్చింది. అది దాదాపు 4వ నెల అంటే ఏప్రిల్ మాసంలోనే శాంక్షన్ అయింది. ఆ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాటి ప్రపోజల్ పంపించడం, అది కార్పొరేట్ ఆఫీస్ లెవెల్లో శాంక్షన్ ఇవ్వడము, దానికి 4 నెలలు అయినా కానీ 4 నెలల నుంచి 8 నెలల వరకు కూడా మరి ఇంతవరకు ఎలాంటి చలనం లేదు. వాళ్లకు వచ్చే డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అది కూడా మా దృష్టికి వచ్చింది. దాంతో సిబ్బంది ఎస్సీ గారితో డి గారితో మాట్లాడడం జరిగింది. రేపు మార్నింగ్ వాటి మీద క్షుణ్ణంగా డిస్కస్ చేసేసి ఎల్ఓస్ పంపించేసి విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణ అలవర్చుకోవాలని లయన్స్ జిల్లా చైర్పర్సన్ జిల్కర్ విజయానంద్ అన్నారు. క్రమశిక్షణతో జీవితంలో దేనినైనా సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో డిస్పల్ 7వ బెటాలియన్ 1995 బ్యాచ్ కానిస్టేబుళ్ల సహకారంతో సోమవారం నిజామాబాద్ నగరంలోని గుర్బాబాది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ జిల్లా చైర్పర్సన్ జిల్కర్ విజయానంద్ మాట్లాడుతూ డిస్పల్ 7వ పోలీస్ బెటాలియన్ 1995 బ్యాచ్ కానిస్టేబుల్ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుండడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్ష కార్యదర్శులు అబ్బాయి లింబాద్రి, పి రాఘవేందర్, డిస్పల్ 7వ బెటాలియన్ 1995 బ్యాచ్ కానిస్టేబుల్ గుత్పె కిరణ్, కైలాస్ పవార్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చిన్నయ్య, స్వామి, ఉపాధ్యాయురాలు శ్రీవాణి, లయన్స్ ప్రతినిధులు లావణ్య, జిల్కర్, నయన్ పాల్గొన్నారు. సంవత్సరం వయస్సు మొదలుకొని 19 సంవత్సరాల వయస్సు కలిగిన వారందరికీ తప్పనిసరిగా నులి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పాఠశాలకు చెందిన బాల బాలికలకు నులి పురుగుల నిర్మూలన కోసం ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బోర్గాంపి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. జిల్లా అధికారులతో కలిసి పాఠశాలకు చెందిన బాల బాలికలకు నులి పురుగుల నిర్మూలన కోసం ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4 లక్షల మంది 1 నుండి 19 సంవత్సరాల వయసు కలిగిన బాల బాలికలకు నులి పురుగుల నివారణ మాత్రలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా అందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేసేలా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలలో పిల్లలకు ఈ మాత్రలు వేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని విద్యా, వైద్యారోగ్య శాఖల అధికారులను ఆదేశించారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఎవరైనా తప్పిపోతే ఈ నెల 18న మలి విడతగా చేపట్టే కార్యక్రమంలో తప్పనిసరిగా వారికి ఆల్బెండజోల్ మాత్ర వేసేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమం 100% విజయవంతమయ్యేలా వైద్య, విద్యా శాఖతో పాటు ఐసిడిఎస్, సంక్షేమ శాఖల అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. నులి పురుగుల వల్ల పిల్లలలో ఎదుగుదల లోపించడం, మందబుద్ధి, రక్తహీనత, చదువుపై ఏకాగ్రత కోల్పోవడం వంటి రుగ్మతలకు లోనవుతారని అన్నారు. దీనిని నివారించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా ఫిబ్రవరి, ఆగస్టు మాసాలలో 2 పర్యాయాలు నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయిస్తోందని తెలిపారు. ఈ మాత్ర వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. కాగా విద్యార్థులు పరిశుభ్రత పాటించాలని, ఆహార పదార్థాలు తినే ముందు చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. 1000 మంది విద్యార్థులు కొనసాగుతున్న బోర్గాంపి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్వహణ గురించి ప్రజల్లో ఎంతో సదభిప్రాయం ఉందని, అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారని కలెక్టర్ అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పాఠశాలకు అవసరమైన వసతులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం జిల్లా యంత్రాంగం తరపున ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని, ఇంకనూ పెద్ద మొత్తంలో సదుపాయాలు కావాల్సిన పక్షంలోనూ రాష్ట్ర స్థాయిలోనూ ఉన్నత అధికారులను సంప్రదించి సౌకర్యాల మెరుగుదలకు చొరవ చూపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు శంకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్న సందర్భంగా రాష్ట్ర స్థాయి నుంచి అందిన ఆదేశాల మేరకు ఈరోజు 11/8/2025 అలాగే 18/8/2025 రోజు మనకు ఈ జీవామయ మాత్రల్ని పంపిణీ చేయాలి అని ఉన్న ఆదేశాల మేరకు ఈరోజు మన జిల్లా అత్యున్నత పాలనాధికారి గారైన డాక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారు, ఆనరేబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మా వైద్య శాఖ తరఫున అలాగే స్కూల్ తరఫున తర్వాత వాష్రూమ్ ఏదంటే అది చేతులు వాష్ చేయకుండా తినడము, అట్లాంటి కొన్నిటి వల్ల కూరగాయలు ఏదైతే ఉన్నాయో అవి సరిగ్గా వాష్ చేయకుండా వండిన తర్వాత నిల్వ ఉన్నవి ఎట్లాంటివి తిన్నా కూడా ఇట్లాంటి నిలపిడికలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉండడానికి
మనకు 2015 నుంచి స్టార్ట్ అయింది. దీంట్లో ఏంటంటే చాలా మటుకు పిల్లలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకున్నా కూడా 50% కంటే ఎక్కువ మంది రక్తహీనతతోని పోషకాహారాల లోపంతో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్ సరిగ్గా మంచిగా అంటే మంచి స్టూడెంట్స్గా మనం తీర్చిదిద్దాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, స్కూల్కి ఎక్కువగా అబ్సెంట్ కావద్దు, అనారోగ్య సమస్యలతో బాధపడకూడదన్న ఉద్దేశంతో మన ఇండియాలో ఏదైతే ఎక్కువగా కామన్గా ఏదైతే నొలి పొరుగులు అన్నవి ఉన్నాయో దీనివల్ల మనం ఈ సంవత్సరానికి 2 సార్లు మనం చేస్తాము. మనం ఆగస్టులో ఒకసారి, ఫిబ్రవరిలో ఒకసారి వేస్తాము. సో లాస్ట్ ఇయర్ మనకు కొన్ని కారణాల వల్ల మనం లాస్ట్ ఇయర్ వేయలేదు, కానీ ఈ సంవత్సరం ఇప్పుడు ఆగస్టు 11, ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 11 మరి ఫిబ్రవరి 11 నేషనల్ డీవార్మింగ్ డే. దీని గురించి కూడా మీరు విద్యార్థులుగా మీరు కూడా మంచిగా నేర్చుకోవాలి, దీని గురించి అవగాహన కలిగి. గౌరవ కలెక్టర్ గారు మీ పాఠశాలను సందర్శించడము అభినందించదగినటువంటి విషయము. ఈరోజు ముఖ్యంగా నేషనల్ డీవార్మింగ్ డేకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి డీవడం వల్ల మీకు వచ్చేటటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో వ్యాధులను దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రక్తహీనత లేదా చదువుపైన ఏకాగ్రత లేకపోవడము, మీరు ఎంత భోజనం చేసినట్లనే ఉంటుంది. మీకు వామ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు చేసినటువంటి భోజనం వల్ల వచ్చేటటువంటి పోషకాలు ఏవైతే ఉంటాయో ఆ పోషకాలను అన్నింటినీ కూడా ఆ వామ్స్ తినేస్తూ ఉంటాయి. దానివల్ల మీరు ఎంత భోజనం చేసినా కానీ మీకు అలసట అనేటటువంటిది కనబడుతూ ఉంటుంది, చదువుపైన ఏకాగ్రత అనేటటువంటిది చూపెట్టరు. కాబట్టి మీరందరూ కూడా ఈ 1 to 18 ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఇయర్లీ ట్వైస్ ఈ టాబ్లెట్స్ను వేసుకోవడం అనేటటువంటిది శ్రేయస్కరము. ఖచ్చితంగా రాకముందే బోరేగాం స్కూల్ గురించి విన్నాను. సో దాదాపు మన జిల్లాలో హైయెస్ట్ ఎన్రోల్మెంట్ ఉంటుంది. 1009 అంటే ఇంతవరకు నేను ఎప్పుడు ఇలాంటి స్కూల్ చూడలేదు. సో చాలా పాజిటివ్గా కూడా అందుకనే పెద్ద స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలని మీ స్కూల్కి రావడం జరిగింది. ఇవాళ జిల్లా అంతటా రాష్ట్రం అంతటా కూడా మీకు ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ అనేది అందరికీ కూడా చేస్తున్నాం. సో దీని ఉద్దేశం మనకి డాక్టర్స్ అందరూ చెప్పారు, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మనం టాబ్లెట్ వేసుకోవాల్సిందే. కానీ మనము ఈ ప్రోగ్రాం ఇంత పెద్ద ఎత్తున వేసి ఒక్క స్టూడెంట్ మిస్ అయినా కానీ అది మనము 100% అచీవ్ చేసినట్టు కాదు. వాళ్ళకి ఇబ్బంది ఫ్యూచర్లో అయితే, వాళ్ళకి ఏదైనా మెడికల్గా ఇష్యూస్ అయితే మనము ఏదైతే అనుకున్నామో అది సాధించిన వాళ్ళం కాకుండా పోతాం. అందుకనే మీరు చేయాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూల్ చూసుకుంటే ఈ 1009 మెంబర్స్లో అరౌండ్ 700 వచ్చింది, మీరు 692 వచ్చింది. బ్యాలెన్స్ పిల్లలందరికీ కూడా ఈ టాబ్లెట్ వేసేటట్టు వాళ్ళ క్లాస్ టీచర్ బాధ్యత తీసుకోవాలి. ఎలా వేయచ్చు అని అంటే, మళ్ళీ అట్లీస్ట్ 18th రోజు వాళ్ళు రావాలి. 18 నాడు మాపప్ ఉంది కాబట్టి నెక్స్ట్ సోమవారం రోజు మిగతా పిల్లలందరూ వచ్చేటట్టు చూడాలి. లేదు అని అంటే వాళ్ళ ఇంటి దగ్గర అది వేసేటట్టు చూడాలి. సో అప్పుడే మీరు ఈ 1009 మంది చేయించగలిగితే మీ స్కూల్ తరఫున మీరు సక్సెస్ సాధించినట్టు, ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసినట్టు. ఒక్కరు తక్కువ ఉన్నా కానీ కాదు. అలాగే జిల్లాలో కూడా మొత్తం అటెండెన్స్ తీసుకోండి. ఎవరెవరు మిస్ అయిందో మళ్ళీ మోపప్ డే రోజు 18th రోజు వాళ్ళని ఖచ్చితంగా స్కూల్కి వచ్చి అట్లీస్ట్ ఈ టాబ్లెట్ కోసం అన్నా వచ్చి వేసుకొని వెళ్ళేటట్టు చూడాలి. వాళ్ళకి ఏమైనా పని ఉన్నా సరే 18th రోజు ఖచ్చితంగా వచ్చేటట్టు చూడాలి. సో ఏ స్కూల్ కానీ, ఒక స్కూల్లో చైల్డ్ కానీ, అంగన్వాడీ సెంటర్ కానీ ఎవరు మిస్ కావాలి. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి. తర్వాత మీ ఫ్యామిలీస్లో 1 నుండి 19 సంవత్సరాల వరకు ఎవరైనా పిల్లలు ఉంటారు, మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళు సంవత్సరం దాటేయాలు తప్పకుండా ఈ టాబ్లెట్ వేయించుకునేటట్టు మీరు చూడాలి. మీరు వేసుకోవాలి, మిగతా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అయ్యేటట్టు మీరు చెప్పండి. భయపడాల్సిన అవసరం లేదు, ఇది సేఫ్. దాదాపు మన ఒక్క జిల్లా లోపలనే 4 లక్షల మందికి మనం ఈ టాబ్లెట్ వేస్తున్నాం. ఇవాళ 18వ తారీఖు కలిపి, ఇవాళ మిస్ అయిన వాళ్ళందరూ 18వ తారీఖు నాడు వస్తారు. 4 లక్షల మందికి ప్రభుత్వం వేస్తుందంటే అది అవసరం ఒకటి, రెండోది దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఎప్పుడైనా డాక్టర్స్ ఏం చెప్తారు, ఏం ఇష్యూ ఉన్నా కానీ ఫస్ట్ చెప్పాలి. చెప్తే
చిన్నదాన్ని చిన్నగా ఉన్నప్పుడే సాల్వ్ చేయొచ్చు, దాన్ని పక్కకు పెట్టకుండా చెప్పాలి. అదే ఉద్దేశంతో డాక్టర్ చెప్పారు. మీరు కూడా మెడికల్ ఆఫీసర్ నా రిక్వెస్ట్ ఏంటంటే పక్కకే ఉంటారు కాబట్టి వేసినాక ఒక గంట సేపు ఎవరో ఒక్కళ్ళని ఉంచారు, ఉంచితే పెద్ద స్కూల్ కాబట్టి ఏదైనా ఉంటే మానిటర్ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే అటు పిల్లల్ని కూడా పిలుచుకునే అవకాశం ఉంటుంది. లేదు ప్రతి ఒక్కళ్ళు వేసుకునేది, నేను కూడా వేసుకున్నా, ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరూ కూడా వేసుకున్నారు వాళ్ళ చిన్నప్పుడు. ఫ్యూచర్ లోపల ఈ డివార్మింగ్ డే జరిగినప్పుడు ప్రతిసారి వేసుకోవాలి, కానీ ఇబ్బంది రాకుండా ఉండేందుకు హైజీన్ యాక్టివిటీస్ అనేది మీరు అందరూ కూడా ఫాలో కావాలి. ఇది ఎట్లా వస్తుంది అనేది మీకు డాక్టర్ చెప్పారు, మట్టి ద్వారా వస్తుంది. సో ప్రతిసారి కూడా మనము ఏదైనా భోజనం చేసేటప్పుడు కానీ టిఫిన్ చేసేటప్పుడు కానీ చేతులు కడుక్కొని నీట్గా ఉండాలి. ఈ అలవాట్లు మీరు చేసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వేయండి. అప్పుడు మనకి ఆ నులి పురుగులకు సంబంధించిన ఇష్యూ కూడా రాకుండా ఉంటుంది. సో అవేర్నెస్ ముఖ్యము. అవేర్నెస్ ఎంతో చేయడంతో పాటు పాటించాలి, హైజీన్ యాక్టివిటీస్ అన్ని పాటించాలి. పాటించిన తర్వాత కూడా ఏమన్నా ఉంటే పోగొట్టుకునేందుకు ప్రతి నేషనల్ డివార్మింగ్ డే రోజు ప్రతి ఒక్క చైల్డ్ 1 నుండి 19 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క పిల్లలు కూడా దీన్ని టాబ్లెట్ వేసుకునేటట్టు మనం అందరం కృషి చేయాలి. సో ఈ సందర్భంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంను పురస్కరించుకుని ఎర్గట్ల మండల కేంద్రం వివిధ గ్రామాలలోని పాఠశాల విద్యార్థులకు మాత్రలను పంపిణీ చేశారు. మెడికల్ ఆఫీసర్ రక్షితారెడ్డి ఆధ్వర్యంలో ఈ మాత్రలను విద్యార్థులకు అందజేశారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా 19 సంవత్సరాల లోపు విద్యార్థులకు నులిపురుగు నివారణ మాత్రలను ఎర్గట్ల మెడికల్ అధికారి ఆధ్వర్యంలో మండల పరిధిలోని అన్ని పాఠశాలలో నివారణ మాత్రలను అందజేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ రక్షితారెడ్డి మాట్లాడుతూ 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు ఉచితంగా ఇవ్వబడతాయన్నారు. ఈ మాత్రలు రక్తహీనత తగ్గుతుందన్నారు. బరువు తగ్గడం, వాంతులు, విరోచనాలు రాకుండా ఉండడానికి, మానసిక అభివృద్ధి మెరుగుపడటం, శారీరక శక్తి పెరుగుతుందన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటారని, వారిని సంప్రదించగలరని సూచించారు. మండల కేంద్రం అన్ని గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది మాత్రలు వేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శివచరణ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రక్షిత, హెల్త్ అసిస్టెంట్ పండరి, మోహన్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, శ్యామల, కల్పన, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 11 జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆల్బెండజోల్ టాబ్లెట్ 400 మిల్లీగ్రాముల 19 సంవత్సరాల పిల్లలందరికీ పంపిణీ చేయడం జరిగింది. ఈ టాబ్లెట్ను మన ఏరియా మండలానికి చెందిన అన్ని గ్రామాల్లోని అంగన్వాడీ సెంటర్లో, గవర్నమెంట్ స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళలో 19 సంవత్సరాల పిల్లలందరికీ వేయించడం జరిగింది. ఇది ఎందుకు మెయిన్గా అంటే పిల్లల్లో రక్తహీనత, జ్ఞాపక శక్తి లేకపోవడం, స్కూల్ పర్ఫార్మెన్స్ అనేది తక్కువగా ఉండడం, బరువు తక్కువగా ఉండడం, రిపీటెడ్గా కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు రాకుండా ఉండేందుకు ఈ టాబ్లెట్ అనేది పంపిణీ చేయడం జరిగింది. నులిపురుగుల నివారణ కోసం మెయిన్గా ఇది మట్టిలో ఆడుకోవడం వల్ల, యూజ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ వాష్ అనేది సరిగ్గా చేసుకోకపోవడం వల్ల ఈ నులిపురుగులు మన లోపలికి చేరి అది గుడ్ల నుంచి అడల్ట్గా ఎదిగి ఎన్నో రకాలుగా వ్యాధులను కలుగజేస్తుంది. సో దానికోసం ప్రభుత్వం తరఫున ఈ టాబ్లెట్ను చిన్నపిల్లలందరికీ పంపిణీ చేయడం జరిగింది. దీనివల్ల ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ కొంచెం మత్తుగా ఉండడం, కొద్దిగా కడుపు నొప్పి రావడం అటువంటివి జరుగుతాయి. అవి కూడా ఎవరికైతే వామ్లోడ్ అనేది నులిపురుగుల శాతం లోపల ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. ఒకవేళ అట్లాంటి సింటమ్స్ ఏమైనా ఉంటే మా ఆశా కార్యకర్తలు కానీ, ఏఎన్ఎంలు కానీ 24 గంటలు అందుబాటులో ఉంటారు చికిత్స చేయడానికి. ఇవాళ ఒకవేళ మిస్ అయిన పిల్లలకి 18వ తారీఖు వరకు అన్ని కేంద్రాల్లో ఈ టాబ్లెట్ను అందుబాటులో ఉంచడం జరిగింది. దయచేసి తప్పకుండా తల్లిదండ్రులందరూ మా 19 సంవత్సరాల పిల్లలందరూ నులిపురుగుల సమస్య పిల్లలపై అధిక ప్రభావం చూపుతుందని, శారీరక, మానసిక ఎదుగుదలకు అవరోధాలు ఎదురవుతాయని దర్పల్లి మండల వైద్యాధికారి డాక్టర్ సుశాంత్ రెడ్డి అన్నారు. 19 ఏళ్ల వరకు వయస్సు గల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు తీసుకుని నులిపురుగుల నివారణకు సహకరించాలని కోరారు. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం బాల బాలికలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ నులిపురుగుల నివారణపై పలు సూచనలు చేశారు. భోజనం చేసే ముందు ప్రతి ఒక్కరూ చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు.
సంవత్సరం వయసుతో మొదలుకొని 19 ఏళ్ల వయసు గల వారు 6 నెలలకు ఓసారి నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకోవాలని సూచించారు. ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం వల్ల కడుపులో ఉండే నట్టల మాదిరి నులిపురుగులు నశించే పిల్లల ఎదుగుదలకు దోహదపడతాయని తెలిపారు. చదువుపై ప్రత్యేక దృష్టి సారించవచ్చని, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ భూలక్ష్మి, ఏఎన్ఎం సుమలత, ఆశ సుజాత, ప్రధానోపాధ్యాయురాలు విజయ, ఉపాధ్యాయులు నారాయణ, శ్రీనివాస్, పీడి సంతోష్ ఠాకూర్, లచ్చయ్య, సాయిలు, నవీన్ రామ్, జైనాబ్, నసీం, షాహిన్, ఫిర్దౌస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దాంట్లోకి వెళ్ళేసి మనకేంటంటే మన ఎదుగుదల తగ్గిపోతుంది. ప్లస్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతాము, లేకుంటే కొంచెం మెంటల్ అట్లా లేకుంటే తల అంత దృష్టి పెట్టకపోవడం చదువులలో అవన్నీ వస్తూ ఉంటాయి. అవి నివారణ అంటే ఇవి ఒకసారి వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము కాబట్టి ఇది నివారించదగ్గది. కాబట్టి ఎవ్రీ 6 months ఒకసారి మనము ఇది నేషనల్ డివార్మింగ్ డే అని చేస్తాం. దీనివల్ల ఒక్కసారి మనం ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల మనకు ఎదుగుదల ప్రాబ్లం ఉండదు అండ్ చదువులలో కూడా మనం ఫాస్ట్ అవుతాం అండ్ కడుపులలో ఆకలి తగ్గిపోవడం అట్లాంటి సమస్యలు ఏమి ఉండవు. సో మనం కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీకు, అంటే తల తిరగడం అట్లాంటి లేకుంటే వాంతి అవ్వడం అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. మీకు అనుకోవద్దు అంటే తిన్న తర్వాత నాకు ఏమవుతుందో అట్లాంటి అపోహలు ఏమి పెట్టుకోవద్దు, అందరూ వేసుకోవచ్చు. మెయిన్గా ఎందుకు 18 years వరకే ఇస్తున్నామంటే మీరందరూ మీకు ఇస్తాం అంటే మీకు ఆ ఎదుగుదలతో పాటు వేరే డెవలప్మెంట్ పెద్దగా సమాజాన్ని నడిపించేది. అందుకే మెయిన్గా పిల్లల మీదనే దృష్టి పెడుతుంటాం. కాబట్టి మీకే మేము ఎందుకు వేసుకోవట్లేదు, మీకే ఎందుకు వేస్తున్నాం అని ఒక డౌట్ వస్తుంది మీకు. కాబట్టి అట్లాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీరు ఎదుగుతున్న పిల్లలు కాబట్టి మీరు ఫ్యూచర్ బాగుండాలి. ప్లస్ మీకు గవర్నమెంట్ మనకు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థుల ఎదుగుదలతో పాటు ఏకాగ్రతకు అల్ఫాజోలం మాత్రలు తప్పనిసరిగా విద్యార్థులకు వేయించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు. విద్యుత్ సమస్యలను పరిష్కరించడమే సంస్థ లక్ష్యం. పరిష్కార వేదికలో ఎన్పీడీసీఎల్ చైర్మన్ నారాయణ స్పష్టం. ప్రజావాణి పట్ల జిల్లా అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం. ప్రతి శాఖ జిల్లా అధికారి హాజరు కావాలని కలెక్టర్ ఆదేశం. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ విధానం పట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బుర్రి ప్రసాద్ ఖండన. ముస్లింల పేరుతో బలహీన వర్గాలకు నష్టం చేస్తున్నారని ఆరోపణ. న్యాయస్థాన నిబంధనలు పాటించకుండా ఎస్సీ వర్గీకరణ. మాలల అమరవీరుల సంస్మరణ సభలో జిల్లా అధ్యక్షుడు దేవిదాస్ ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.